This is Anshfall. Welcome to Anshfall YouTube channel. డాడీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ లడ్డు ఇస్తే తిన్నాడు. లడ్డు తింటే ఏమైతుంది రా చిన్ను? అది ప్రసాదం డాడీ. మన క్రిస్టియన్ గారు తినద్దు కదరా చిన్ను. అవును డాడీ. నువ్వు అన్నయ్యం తీసుకుంటారా? ఓకే పప్పా. థ్యాంక్ యూ లార్డ్, నాకు మంచి ఆహారాన్ని ఇచ్చారు. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి. ఆమేన్. ప్రసాదం ఎందుకు తింటున్నావు? అన్నయ్య ప్రసాదం తింటున్నావు అని నేను డాడీకి చెప్పేసా. నేను ప్రేయర్ వేసుకొని తిన్నా. అయినా దేవుడు నిన్ను మెచ్చుకోడు కదా. నువ్వు డాడీ దగ్గరకు రా ఫస్ట్. డాడీ ఏంది బాబు లడ్డు తిన్నావంట? డాడీ నేను ప్రేయర్ చేసుకొని తిన్నా డాడీ. మనం క్రిస్టియన్స్ కదా, దేవుని ప్రసాదం లాంటివి మనం తినద్దు కదా. ఎందుకు తినద్దు డాడీ? అది విగ్రహాలకు అర్పిస్తారు. వాళ్ళు దేవి దేవతలకు మొక్కి అది మనకు ప్రసాదం లాగిస్తారు. అది మనం తినద్దు కదా అన్న. డాడీ నువ్వు దేవుడు ఒక్కడే ఉన్నాడు అన్నావు కదా డాడీ, మళ్ళా విగ్రహాలు ఎక్కడి? యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు. ఆయనే మన రక్షకుడు. ఆయనే మన పాపముల కోసము మరణించి మనకు నిత్య జీవం ఇచ్చేవాడు. నా ఫ్రెండ్ ప్రసాదం ఇస్తే తినకపోతే నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు కదా డాడీ. దేవుడు ఇచ్చిన ఒక్క ఫ్రెండ్ నాకు. అవును నిజమేనా అన్న? అందరితో ప్రేమగా ఉండడం నువ్వు ముఖ్యమని చెప్పినావు కదా డాడీ. అవును నాన్న, నిజమే. 1 కొరింథీ 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు లేఖనాలు పౌలు ద్వారా ప్రభువు క్లియర్గా చెప్పి ఉన్నాడు. ఆహార విషయంలో అంత పెద్దగా అభ్యంతరము తెలియజేయడం లేదు. అలాగే అది పాపంగా కూడా ఎంచడం లేదు. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి నువ్వు దానిని తీసుకునవచ్చు. అది తప్పుగా భావించడం లేదు. ఓకే గుడ్. ఇంకొకసారి ఎప్పుడు తినకట్లా.